ఫేస్ చేశాను. మా వాళ్ళు అంకర్పాట్లో రాశారు శివంగిలా దూసుకెళ్తున్నారు ఏ ఇష్యూ వచ్చినా అని చెప్పి. అంటే మీరు టేకప్ చేసిన ఇష్యూస్ బీసీ రిజర్వేషన్స్ తర్వాత అటు ఒక్కొక్కటిగా నేను చెప్తాను. చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. అంటే ఒక ప్రతిపక్షం ఎట్లా ఉండాలో అట్లా అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్. మన కుమ్మెర ఇష్యూ అనుకోండి, నిన్న భూదాన్ ల్యాండ్స్ ఇష్యూ కూడా చాలా హల్చల్ చేశారు. ఇన్ఫాక్ట్ మా దానిలో వైరల్ అయింది. నిన్న లేడీ కానిస్టేబుల్స్ వచ్చి మీ వాళ్ళంతా ఫైట్ చేసిన విధానం కానీ అది కానీ లేకపోతే ఇటువంటి ఇష్యూస్ కానీ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. బట్ మైలేజ్ వస్తుందా జనంలో యాక్సెప్టబిలిటీ అంత ఈజీగా వస్తుంది అనుకుంటారా? ప్రతి ఇష్యూ మీద మీకంటూ ప్రభుత్వంతో కానీ లేదా ప్రతి ఇష్యూలో మీకంటూ ఒక వైఖరి చెప్తున్నారు, అక్కడ ఫీల్డ్కి వెళ్తున్నారు. మెయిన్ ఏంటంటే ఇవాళ ఏమైపోయిందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓన్లీ సోషల్ మీడియాలో కొట్లాడుతున్నాయి తప్ప పబ్లిక్ వెళ్ళి కొట్లాడట్లేదు. మీరు ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి. పబ్లిక్లోకి వెళ్ళి ఆ జాగృతి జనం బాటన జిల్లాలు మీరు చేసింది జనం బాట 10-15 జిల్లాలు వెళ్ళినట్టున్నారు. నేను కింద అబ్జర్వ్ చేశాను. సో ఆ ఫీల్డ్కి వెళ్ళి కొంత అయితే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రెస్పాన్స్ ఉందా? అంటే ఒక్కటండి, నేను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టొచ్చినటువంటి వ్యక్తిని, గత 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. మన స్టాండ్, మన క్లారిటీ మనం నిరంతరం ప్రజలకు చెప్తూ ఉండాలి. ప్రజలు నిర్ణయించేది 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. వాళ్ళు అప్పుడు మాత్రమే చెప్పగలుగుతారు మనకి. మిగతా సమయాల్లో సరే సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో జెన్యూన్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. మనం వెళ్ళిన చోట కలిసి నమస్కారం పెట్టే విధంలో, రిసీవ్ చేసుకునే విధంలో మనకు వాళ్ళు మనని ఇష్టపడుతున్నారా లేదా అని కొంత అర్థం కావచ్చు. కానీ అదర్వైజ్ 5 years ఒకసారి మ్యాండేట్ ఉంటుంది పాలిటిక్స్లో, అది మీకు కూడా తెలుసు. సో ఏది చేసినా రాజకీయ నాయకులు మైలేజ్ కోసమే చేస్తారు అని అనుకుంటే పొరపాటు అవుతుంది. మా పర్సనాలిటీస్, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళకు హృదయానికి నచ్చేటటువంటి అంశాలు కొన్ని టేకప్ చేసి బలంగా కొట్లాడతారు. కొన్ని ఆయా సందర్భాలలో ప్రజలకు ఎదురయ్యేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ మీద కూడా కొట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇవాళ వెలుగుమెట్ల ఇష్యూ కావచ్చు, కుమ్మెర ఇష్యూ కావచ్చు, బాధాకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఆ టైంలో మన ప్రజలకు మనం అండగా ఉండాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధితో చేసే పోరాటాలు ఉంటాయి. సో ప్రతిదానికి లెక్కలేసుకొని మైలేజ్ వస్తుందా రాదా అంటే, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఐక్యూ, ఇట్ ఈస్ ఈక్యూ, ఇమోషనల్ కోషెంట్. ఇమోషనల్గా మనకు అనిపించింది చేస్తూ వెళ్ళడమే, ప్రజాసేవలో ఉండడమే. తర్వాతది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ పన్ను చేస్తూ పో, రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది అన్నట్టుగా వదిలేయడమే తప్పితే ప్రతిరోజు లెక్కలు వేసుకుంటే, ప్రతిరోజు రాజకీయం చేస్తే ప్రజాసేవ చేయలేము, కష్టం. ఓకే. సో అంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఎట్లా ఉంది? ఇంతకుముందు వరకు మీరు వెళ్ళింది బీఆర్ఎస్ తరపున, అక్కడైతే డెఫినెట్గా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ పోయినా రాష్ట్రంలో మీతో పాటు ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు సస్పెండ్ కాకముందు కూడా రాలేదు. కొన్ని సందర్భాలు ఇప్పుడు బీసీ రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు అందరు రాకపోవచ్చు, కొద్దిమంది వచ్చి ఉండొచ్చు. నేను అదే చెప్పబోతున్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీలో. సో ఏదైనా కాన్స్టిట్యున్సీకి నేను ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్కి పోతే ఆ టైంలో కూడా చాలామంది ఎమ్మెల్యేస్, చాలామంది మంత్రులు రాకపోవడం కానీ, వెళ్తామన్న క్యాడర్ని వద్దని చెప్పడం కానీ చాలా సందర్భాల్లో జరిగింది. నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు, ఎందుకంటే మనము ఇంటి గుట్టు బయట వేసుకోకూడదు అని. 2014 నుంచి అదే వరుస అండి. అంటే చాలా చోట్ల ఎక్కడున్న మంత్రులు వాళ్ళు మీతో వచ్చేవాళ్ళు కదా, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కదా. నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు వెళ్ళింది ఓన్లీ నిజామాబాద్ లోనే. అక్కడ మా జిల్లా కాబట్టి, మా ప్రోటోకాల్ కాబట్టి అది వేరు. కానీ ఇంకెక్కడికన్నా చిన్న ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా గ్రూప్స్ కదండి, ఒకళ్ళ హరిశన్న వర్గం, ఒకళ్ళ రామన్న వర్గం, అది ఇది చాలా తేడాలు ఉంటాయి. సరే అవన్నీ నాకెందుకులేండి. కానీ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్తో మా సంబంధం లేదు కాబట్టి పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎక్కడైనా జాగృతి కుటుంబమే అండగా ఉన్నది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఇండివిజువల్గా చిన్నదో పెద్దదో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసినారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ నాకు ఎక్కువ మటుకు ఎక్కడా రాలేదు. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎమ్మెల్యేస్ పిలుచుకొని చేసిన ప్రోగ్రామ్స్ అవి పక్కన పెడితే, ఎక్కడైనా జనరల్గా మామూలుగా ఫంక్షన్కి వెళ్తే కూడా వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండే, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉండే. ఓకే. సో ఇప్పుడు భూదాన్ ఇష్యూ వద్దాం. భూదాన్ ఇష్యూలో ప్రైమరీ మొదటి అక్కడ ఈ వ్యవహారం జరగడం వెనుక మొదటి ముద్దాయి ఎవరు అనుకుంటారు? దీని వెనుక ఎవరు? ముఖ్యమంత్రి, అక్కడున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావా, లేకపోతే మిగతా మంత్రులా? దానికి కారణం ఎవరు అనుకుంటారు మీరు? మీ స్టడీ ఏం చెప్తుంది?
అంటే తాజా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా కారణమే అండి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాలలో అక్కడ అనేక మంది సెటిల్ అయిన వారు, లేకపోతే ల్యాండ్ తీసుకొని క్లీన్ చేసుకొని ఉంటున్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్లకు పాపం మోసపోయి డబ్బులు కట్టిన వాళ్ళు, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు, రకరకాలుగా అక్కడ పేదలు గ్యాదర్ అయ్యారు. అన్ని చాలా కారణాలతో గ్యాదర్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ కూడా రెగ్యులరైజ్ చేయలేదు, అవకాశం ఉండి. అప్పుడు బీఆర్ఎస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా డ్రమ్ముల చొప్పున నీళ్లు కొనుక్కునే పరిస్థితి అక్కడ ఉండే, మొన్న వాళ్ళ ఇండ్లు గులగొట్టేంత వరకు కూడా. సో ఈ సమస్య అనేటటువంటిది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అది భూదాన్ ల్యాండ్. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ భూదాన్ ట్రస్ట్ను రద్దు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం దానికి కస్టోడియన్గా మారింది. అయినప్పటికీ ఫుల్ రైట్స్ ప్రభుత్వానికి లేవు. సో ఆ రద్దు అయ్యే కన్నా ముందే ఇవాళ వెలుగుమట్లలో చాలా మందికి భూదాన్కి సంబంధించి సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసుకొని ఉన్నారు. సో మనం ఎన్నోసార్లు సాదా బైనామాలు ఉన్నోళ్ళకి చేసినాం, జీవో 58 చేస్తామన్నాం, జీవో 59 చేస్తామన్నాం. తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా చెప్తూ వచ్చినాయి, కానీ చేయలేదు. ఆనాడే రెగ్యులరైజ్ అయిపోయి ఉంటే ఇవాళ ఎవరు వీళ్ళ ఇల్లును పగలగొట్టేటటువంటి పరిస్థితి లేకుండే. సో తిలా పాపం తలా పిడికెడు అంటారు కదా, అట్లా పాత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో రెండిట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆయా డిఫికల్టీస్కి యాడ్ చేసిన అంశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరిగింది మరీ దారుణం. ఎంత దారుణం అంటే కంప్లీట్గా అసలు ఏమాత్రం వార్నింగ్ ఇవ్వకుండా ఇండ్ల మీద పడేసి, సామాన్ తీసుకునే సమయం ఇవ్వకుండా, ఎగ్జామ్ సీజన్లో హాల్ టికెట్లు బుక్స్ తీసుకునే సమయం ఇవ్వకుండా, పైశాచికంగా అమానవీయంగా ఆనాడు హెచ్సియులో ఎట్లయితే చిన్న లేడి పిల్లల్ని పరిగెత్తించినట్టుగా ఇక్కడ మహిళల్ని, చిన్నపిల్లల్ని దారుణాతి దారుణంగా స్ట్రగుల్ చేసి మొత్తం రేజ్ చేసి పడేశారు, బుల్డోజ్ చేసి పడేశారు, నేలమట్టం చేసి పడేశారు ఇండ్లన్నీ కూడా. అది చాలా అన్యాయం. ఆ పాపం మాత్రం ఎన్ని జన్మలెత్తినా వదలదు. ఇన్స్ట్రక్షన్ ఎవరిది? డెఫినెట్ గా 3 జిల్లా మంత్రుల ఇన్స్ట్రక్షన్ కదండి. ముగ్గురు మంత్రులు ఇన్వాల్వ్ ఉన్నారండి అందులో. ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న 3 మంత్రులు బట్టి విక్రమార్క గారి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటారు 400 మందికి. ఇంద్రమ్మ ఇల్లు ఎందుకండి, ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఉంది ల్యాండ్ వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ ల్యాండ్, ఇప్పుడు మీరు ఒక్క మాట పొంగులేటి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ గుర్తు తెచ్చుకోండి, నిన్ననో ఈరోజు 450 మంది కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. అంటే ఆ ల్యాండ్ లో ఆల్రెడీ 450 మంది కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారని చెప్తూనే ఆ 450 మంది ఇండ్లు ఎట్లా కూలుస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ చెప్పిందే కరెక్ట్, ఆ 300 మంది కరెక్ట్ కాదు అనుకుందాం, మొత్తం 750 ఇండ్లు కూల్చారు, అందులో 450 మంది కరెక్ట్ అంటున్నాడు ఆయన. అన్నప్పుడు హౌ డేర్ గవర్నమెంట్, హౌ విల్ ఇట్ ఎంటర్ అండ్ డెమాలిష్ దోస్ ప్రాపర్టీస్ అండి? అసలు ఏం రైట్ ఉంది చెప్పండి? అంటే వాళ్ళు రేపు ఏంటంటే హైదరాబాద్ లో మనం ఎస్టిమేట్ గా ఇక్కడ నిల్లు కట్టుకుంటే కూడా సేఫ్టీ లేదన్నట్టు, ఎప్పుడన్నా గవర్నమెంట్ వచ్చి డెమాలిష్ చేయొచ్చు అన్నట్టు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అని సంబంధం కాదు కదా. ఒక్క సెకండ్ భరత్ గారు, ఒక్క సెకండ్. ఆ ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి అక్కడ. 40,000 గజం ఉంది. నువ్వు ఇక్కడ ఇల్లు తీసేసుకొని, నాది ఇక్కడ నా పట్టా ఉన్న ల్యాండ్ తీసుకొని బయట ఎక్కడో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం అన్నది ఫండమెంటల్ క్వశ్చన్. వీళ్ళు ఏదైతే ల్యాండ్ కోర్టు కేసులో ఉందని చెప్తున్నారో అది 62 ఎకరాలు ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ కి అడ్జసెంట్ ల్యాండ్, దీనిలో పార్ట్ కాదు. సో అవి పక్కన పెట్టేసి ఆ కోర్టు కేసు చెప్పి ఇక్కడ మేము డెమాలిష్ చేసినాము, కోర్టు తీర్పు ఉందని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. అంటే ఇదంతా కూడా కలెక్టర్ గారు తెలిసి నోటీస్ ఇవ్వకుండా చాలా దారుణంగా చేసినటువంటి పరిస్థితి. పైగా వీళ్ళందరినీ తీసుకుపోయి ఆ షెల్టర్లో పడేసిరండి. ఎంత ఘోరంగా ఉంది ఆ షెల్టర్ అంటే, నిజంగా అట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు. పడేసి కనీసం కలెక్టర్ విజిట్ చేయలేదు అంటే ఓవరాల్గా ఇష్యూ డీల్ చేసిన విధానం చాలా అమానవీయంగా ఉందన్నట్టు. సో అట్లా చేయాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ అదే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ముందు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి తర్వాత ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేశారు ముందు అన్నది క్వశ్చన్.